మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీ అభ్యర్థుల్ని ఆ ఎన్నికల్లో క్రియాశీలకంగా పార్టీ అభ్యర్థుల విజయాని కోసం కృషి చేసినటువంటి నాయకుల్ని, అలాగనే స్థానిక సంస్థల్లో పాలైనటువంటి వారిని నిన్న రోజంతా వారితో విస్తృతంగా వారి అభిప్రాయాల్ని గడిచిన ఎన్నికల్లో ఈ ఫలితాలకు కారణాలైనటువంటి అంశాలని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒక రాజకీయ పార్టీ ఎప్పుడైనా ఎన్నికలు జరిగిన తర్వాత క్రియాశీలకంగా పనిచేసినటువంటి వారందరితో ఆ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు కానీ, పరాజయాలు కానీ, విజయాలు కానీ దాని మీద సమీక్ష చేసుకోవడం అనేది సర్వసాధారణం. అందులో భాగంగానే నిన్న ఈ కార్యక్రమం విశాఖపట్నంలో ఉండేటువంటి 14 కాన్స్టిట్యున్సీలకు చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో ఉండే పార్టీ నాయకులతో వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసినప్పుడు స్థూలంగా కొన్ని అభిప్రాయాల్ని వారు వ్యక్తం చేయడం జరిగింది. ఆర్గనైజేషనల్ మ్యాటర్స్ అంటే వ్యవస్థాపరంగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చాలామంది అభిప్రాయం చెప్పడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో ఉండే ఇష్యూస్, ప్రజలు వివిధ వర్గాలు సమాజంలో వారు ఆశించినటువంటి సహాయాన్ని మరింత ఆకర్షించేటట్టుగా ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్లో ఉండే లోపాలని కొంతమంది ఎత్తి చూపడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత శ్రద్ధ తీసుకొని అభ్యర్థులను పెట్టడం కానీ, వివిధ వర్గాల మధ్యన ఉండేటువంటి విభేదాలని పరిష్కరించే ప్రయత్నం కానీ జరగవలసి ఉందన్నటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేయడం జరిగింది. అలాగే కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల పట్ల చేసినటువంటి విష ప్రచారాన్ని ఒక అంశంగా కొంతమంది చెప్పడం జరిగింది. అలాగే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, కాంగ్రెస్ పార్టీకి సహజంగా ఉండే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ని వైఎస్ఆర్సీపీకి కూడా అంటగట్టారనేటువంటిది కొంతమంది అభ్యర్థులు, వారి అనుచరులు, పార్టీకి సంబంధించిన లీడర్స్ చెప్పడం జరిగింది. అలాగనే ఇటీవల ఇదే ఎన్నికలో మొట్టమొదటిసారిగా ఓట్ని ఎన్రోల్ చేసుకుని వేస్తున్నటువంటి ఓటర్స్ అంటే యంగర్ జనరేషన్ అంతా వారి ట్రెండ్స్ని గురించి కూడా కొంతమంది అభిప్రాయాల్ని చెప్పడం జరిగింది. అలాగే విశాఖపట్నం లాంటి మహానగరంలో దేశవ్యాప్తంగా నార్త్ ఇండియన్స్ సెటిల్ అయి వారు మోడీ పట్ల ప్రభావితమైనటువంటి అంశాన్ని ఒక అంశంగా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పడం జరిగింది. అలాగనే అభూత కల్పనలు ప్రభావాన్ని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఇట్లా స్థూలంగా ఇదే అభిప్రాయాలు అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. సో మేనిఫెస్టో ఉంటే రైతు రుణాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీని పెద్ద ఎత్తున రైతాంగం నమ్మడం, గడిచిన 6 నెలల కాలం నుంచే రైతులు అసలు బ్యాంకుల వద్దకు పోకుండా ఇది రద్దు చేసే ప్రభుత్వం రావాలని ఎదురు చూడడం, దానికి గాను వారు తెలుగుదేశాన్ని వారి మేనిఫెస్టోలో రద్దనే అంశం ఉంది కనుక బ్యాంకులు కట్టుతున్నటువంటి వారు కూడా ఆపేసి రద్దయిపోతున్నటువంటి డబ్బుని అనవసరంగా మనం కట్టడం ఎందుకు అన్నటువంటి ఒక భావనలో ఉండడం, గడిచిన 6 నెలలుగా రెన్యూల్ చేసుకోవాల్సిన అకౌంట్లు ఏవి కూడా బ్యాంకుల్లో రెన్యూల్ కాకుండా ఉండడమే అసలు ఒక సిగ్నల్ మనకని మన వాళ్ళు చెప్పారు. ఇట్లా ఈ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు రుణాల్లో చంద్రబాబు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది కనుక, ఒక 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అనుభవం ఉంది కనుక రైతు రుణాలని మాఫ్ చేసే కార్యక్రమం అన్నీ ఆలోచించే, లెక్కలన్నీ ఆయన చూసుకుని అనుభవంతో చెప్పారనేటువంటి భావంతో రైతాంగం ఉన్నట్టుగా నాతో కలిసిన పార్టీ సహచరులు నాతో చెప్పడం జరిగింది. ఇట్లా వెరసి పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగడం, దేశవ్యాప్తంగా మోడీని ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి ఆకాంక్ష పెద్ద ఎత్తున మన ఈ ప్రాంతాల్లో ఉండడం, శాసనసభ ఒక్కటి వేరేగా ఎన్నికలు జరుగుంటే వైఎస్ఆర్సీపీకి మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవనే అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం, ఇట్లా కలగలిపే అనేక అభిప్రాయాల్ని ఈ సమావేశంలో రావడం జరిగింది.